బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మనీ ప్రెస్. ఎగ్ కర్రీ కాకుండా డిఫరెంట్ గా గోంగూర కాంబినేషన్ లో ఎగ్ కర్రీ చేద్దామా? వచ్చేయండి. అయితే మరి ముందుగా ఒక 4 గోంగూర కట్టలు తీసి శుభ్రం చేసుకొని అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిపోయిన తర్వాత ఈ గోంగూరని అందులో వేసుకుందాం. వేసుకొని కొంచెం గోంగూర అందులో వేసుకొని నెక్స్ట్ చిన్న పసుపు అందులో వేసుకుందాం. పసుపు వేసుకొని కొంచెం మగ్గాలి. గోంగూర అయితే మగ్గిపోయింది. దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం చాలు. నెక్స్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా చిన్న చిన్న గంటల్లో పెట్టుకొని ఇవి ఇందులో వేసేద్దాం. ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి, నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ కూడా ముక్కల్లో చేసుకొని వేసుకున్నాం. చిన్న ముక్కలు వేసుకోండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఇందులోకి టమాటాలు కూడా వేసేద్దాం. నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఈ 3 కూడా ఇందులో వేసేద్దాం. ఇందులోకి కొంచెం కారం చూసుకొని వేసుకుందాం. ఎందుకంటే చిల్లీ వేసాను కదా, ఒక 3. ఇది ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి. మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఇందాక చేసుకొని పెట్టాం కదా గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసేద్దాం. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసేటట్టు. బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర ఆనియన్ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం 5 మినిట్స్ ఫ్రై అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఫ్రై అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలాలి. నెక్స్ట్ ఈ ఎగ్స్ కూడా అందులో వేసేద్దాం. ఎగ్స్ వేసిన తర్వాత స్పీడ్గా కలిపేయకూడదు. కొంచెం ఇందులోకి వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని కలిపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇలాగే ఉడకాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇది ఉడికిపోయిందేమో ఒకసారి మూత తీసి చూద్దాం.
పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. కారం కానీ సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన గోంగూర ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. 10 మినిట్స్ ఇలా వదిలేదు స్టవ్ ఆఫ్ చేసేసి. అలాగే మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.